పండగారు ఏంటి పండగారు పండగారు ఏ విధంగా చూస్తారండి ఘటనని అంతటి ఏం చూస్తుందయ్యా దేవుడు గుడి కట్టాను అందరు రావాలా పూజ చేయాలా మనకి మంచిగా ఇక్కడ పూజల వల్ల అది గుడి కట్టానయ్యా నేనేడు చెబుతాను ఏడు చెప్పాలి చెప్పు అంటే ఆలయానికి అసలు అనుమతులు కూడా లేవు నిర్మాణానికి ఏం అనుమతి దేవుడి కోసం అనుమతి ఎవరు రాడు ఎవరు ఇస్తాడు దేవుడి కోసం అనుమతి ఎవరు ఇస్తాడు ఏమి నేను చెడ్డ చెడ్డ పని చేస్తే అనుమతి ఇది మంచి పని దేవుడి పని ఎవరు బిల్డింగ్ అప్రూవల్స్ గట్రా తీసుకోవాల్సి ఉంటుంది ఏం లేదు ఇన్ని కోట్లు పెట్టి కడితే ఏ బిల్డింగ్ అప్రూవల్ ఎవరు బిల్డింగ్ అప్రూవల్ చేస్తారే దేవుడే శ్రీనివాసుడే. మరి మీ మీద ఇప్పుడు కేసు మీదే బాధ్యతలు అంటున్నారు కేసు నా మీద ఒక్క కేసు కాదు 10 పెట్టండి మీకు 10 నమస్కారాలు నా మీద 10 కేసు పెట్టండి వెళ్ళండి. ఎలా ఫేస్ చేస్తారండి వాటిని కేసుల్ని నేను మా శ్రీనివాసుడు చేస్తాడు నేను కేసుకి రాను ఆడవుతాడు ఆడి మాట్లాడు ఎవరు ఆడంటే శ్రీనివాసుడు దీనికి ఎవరు బాధ్యులు ఎవరు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు బాధ్యత శ్రీనివాసుడు నాగేంటి బాధ్యత నేనెవరు నాగేంటి కావాలా అంటే మరి ఆలయం కట్టింది మీరే కదా నేను కట్టలేదు శ్రీనివాసుడు కట్టారు నాకు సంబంధం లేదయ్యా ఆలయం అంత డబ్బులు ఎక్కడ తెస్తారా చెప్పు మరి ఎక్కడ వచ్చాయి మీకు డబ్బులు అంతా నా తండ్రి గతంలో మీరు చెప్పారు అమ్మ చెబితే నేను కట్టాను అని చెప్పేసి మరి ఇప్పుడు అమ్మ చెప్పారా మీకు ఏమైనాను ఇప్పుడు జరిగింది కదా ఘటనకు సంబంధించి ఏమైనా మాట్లాడారా మీకు అంటే అమ్మవారి ఉపాసకులు కూడా అనేసి విన్నాము ఏమైనా చెప్పారా మరి ఈ ఘటన మీద ఏం చెప్పలేదు ఎందుకు జరిగిందని అడిగారా నేను అడగను జనం వస్తే అమ్మకి ఎట్టి అడుగుతున్నాయా అమ్మ వెళ్ళంటే వెళ్తారా భక్తులు వచ్చారు దైవ దర్శనం కోసం వచ్చారు కానీ నేను మా అమ్మకి అమ్మ ఎంతమంది ఎందుకు వచ్చారే ఇదేంటి అడుగుతాయి పీచారు ఎలాగే మీ మతి గతి లేదా మాట్లాడతారు అమ్మ అంటే మీకు ఇది లేదా అమ్మకి ఎవరు అడగదు ఇప్పుడు నా అమ్మన్న ఉంటుంది నేను గుడి దగ్గర వెళ్తానమ్మా ఏంటి అమ్మ మరి ఇంత పెద్ద గుడి కట్టారు రోజు స్వామివారి కైంకర్యాలు కూడా చూసుకుంటున్నారు మరి ఈరోజు మొత్తం క్లోజ్ చేసేసారు టెంపుల్ ఇప్పుడు కైంకర్యాల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తారు ఎవరు చేస్తారు ఇప్పుడు వెళ్ళి తీస్తాను గుడి వెళ్తారా దీపారాధన ఇప్పుడు వెళ్తాను దానికి స్టార్ట్ అయ్యాను గుడి దగ్గరికి వెళ్ళి గుడి తలుపులు నిన్న నీళ్ళు ఎవరు ఇచ్చారయ్యా ఈ చల్ల నీళ్ళు అది తాగాలి దగ్గు వస్తుంది కొద్ది ఎవరు గుడి ఆపుతారా ఎవరు కాదు గుడి ఎవరు ఆపడానికి వీల్లేదు ఇప్పుడు వెళ్ళి గుడి తీస్తాను ఎవరు నాకు ఏడు చేస్తారు ఇప్పుడు వెళ్తాను ఈ బండి మీద నల్లేను నాకు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పని చేయదు ఈ బండి మీద మా అమ్మ ఉంటుంది నాకు 95 అయితే నేను క్లిక్ చేయగలనా వేయలేను బ్రేక్ అనలేను బండి ఇప్పుడు మీరు అందరూ వచ్చారు లేదు నేను గుడి దగ్గర వెళ్ళున్నాయా నాకు గుడి ఒకసారి పోలీసులు ఎంక్వైరీ చేశారా ఏమైనా దీని గురించి ఆరా తీశారా ఏమంటున్నారు పోలీసులు ఎందుకు ఇక్కడ పోలీసులు ఏ పని ఉంది ఇక్కడ ఇది గుడి పోలీసులు ఎవరొద్దు ఉండి కూడా వెళ్ళిపోండి నాకు ఏమొద్దు నా గుడి నేను పోలీసులు నిన్న చల్లని నీళ్ళు తాగేశాను దగ్గులాగా వస్తుంది అంతే ఇంకేం లేదు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు పోలీసులు అక్కడ ఉన్నారు కదా పోలీసులు అంతా ఉన్నారు పోలీసులకి అయ్యలు మీరు అందరు వెళ్ళిపోండి పోలీసు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకండి నేను చూసుకుంటాను అని చెప్తాను ఇంకేం చెప్తాను అంటే మరి చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు తెలియదయ్యా మీరు కట్టిన ఆలయం దగ్గర అయింది కదా ఘటన వాళ్ళు అదృష్టవంతులు చచ్చిపోతాయా స్వామి
మొత్తం ఆయన మాటలు కూడా ఆధ్యాత్మికంగాను ఆధ్యాత్మికత దీంట్లోనే ఆయన మాటలు కూడా ఆడుతున్నారు. అయితే అమ్మకు కట్టమంది కట్టాను, దేవుడే బాధ్యత, వెంకటేశ్వరుడే బాధ్యత వహిస్తాడు అని చెప్తున్నారు. పోలీసులు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి, నన్ను ఎవరు ఆపలేరు, ఎవరు అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూడా హరిముకుంద పండా మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 కాశీబుగ్గ శ్రీనివాస టెంపుల్.